పెద్ద కొండరాళ్ల మధ్యన పూజలు అందుకుంటున్న స్వయంభూ జలధార వినాయకుడు ప్రపంచానికి తెలియకపోయినా ప్రతి శనివారం అద్భుతంగా పూజలు అందుకుంటున్నాడు. అచ్చం కాణిపాక వినాయకుడు లాగా కనిపిస్తాడు. ఈ స్వయంభూ వినాయకుడు ఒక సాధువు 6 సంవత్సరాల కిందట ఒక పెద్ద కొండరాయి కింద వినాయకుడు ప్రతిరూపం స్వయంభూగా ఏర్పడిందని శ్రీనివాసులు అనే వ్యక్తికి చూపించి తర్వాత ఆయన కనిపించకుండా వెళ్ళిపోయాడు. నువ్వు ఒక్క షేర్ చేస్తే ప్రపంచానికి ఖచ్చితంగా వినాయకుడి గురించి తెలుస్తుంది. కడప పాలకొండరాయస్వామి దేవస్థానం దగ్గర నుంచి 200 మీటర్లు శేషాచలం అడవిలో స్వయంభూగా వెలిసిన జలధార వినాయకుడు 2 పెద్ద బండరాళ్ల మధ్యన పూజలు అందుకుంటున్నాడు. ఆయన ప్రతిరూపంపై జలధార పడుతూ ఉండడంతో జలధార వినాయకుడు అనే పేరు వచ్చింది. వినాయకుడి దగ్గరికి భక్తులు రాక కోసం శ్రీనివాసులరావు గారు పడిన కష్టము మామూలు విషయం కాదు. పెద్ద బండరాళ్ళు ముళ్ళ కంపలతో నిండిపోయిన దారిని చాలా సమకూర్చి అద్భుతంగా దారిని మలిచి భక్తుడికి శ్రమ లేకుండా దారి పొడవునా బాణం గుర్తులు బోర్డు ఏర్పాటు చేశాడు. ఆయన సంతోషం జలధార వినాయకుడు ప్రపంచానికి తెలియజేయాలని కోరుకుంటున్నాడు. మార్చి 19వ తేదీ ఉగాది రోజున వినాయకుడి దగ్గరికి అద్భుతమైన